మరి దేవుని వాక్యాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో పలికిన ఎన్నో మాటది ఆరవ మాట. ఏంటి ఆరవ మాట అంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పెను. చాలండి. ఏమని చెప్తున్నాడు? సమాప్తమైనది అంటే, సమాప్తమైనది అంటే ఒక పనిని నేను నెరవేర్చాను, నేను ఒక పనిని ప్రారంభించి దానిని ముగించాను అని ఆ యొక్క మాటకు అర్థం ఇస్తూ ఉంది. జాగ్రత్తగా దేవుని మాటలు గమనిస్తే యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన అనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే దేవుడు, పరలోకమందున్న దేవుడు ఏమైతే నిశ్చయించాడో, ఏమైతే సంకల్పం చేశాడో, ఏమైతే ఆలోచన చేశాడో ఆ కార్యములన్నీ నెరవేర్చడానికే యేసుక్రీస్తు సిలువలో అప్పగించబడినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అంటే దేవుని సంకల్పమును, దేవుడు తాను అప్పగించినటువంటి పనిని యేసు ప్రభువారు ఏం చేశాడట? సంపూర్తి చేశాడు. అంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, ఏదైనా మనకు ఒక పని అప్పగిస్తే, ఏదైనా ఒక బాధ్యత అప్పగిస్తే దాని మధ్యలోనే ఏం చేస్తాం? ఆపేస్తాం. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన సిలువలో నలగొట్టబడాలి అనే దేవుని ఉద్దేశం. ఆ కార్యాన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. రెండో మాట మనం గమనిస్తే రక్షణ కార్యాన్ని చేశాడట ఆయన. ఏం చేశాడు? రెండో కార్యము, మొట్టమొదటేమో పాపముల యొక్క పాపాలను క్షమించడానికి ఆయన సిలువలో మరణానికి అప్పగించబడిన వాడిగా అప్పగించబడ్డాడు. రెండవది, సిలువలో ఆయన ప్రాణము పెట్టుట ద్వారాగా ఆయన రక్షణ కార్యాన్ని కూడా ముగించాడు. రక్షణ కార్యాన్ని, తండ్రి అప్పగించిన పనిని కూడా ఆయన నెరవేర్చినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. తర్వాత మూడో మాట మనం ధ్యానం చేస్తే, రెఫరెన్స్ చెప్పట్లేదు కానీ మూడో మాట మనం ధ్యానం చేస్తే, పాప పరిహారార్థం ఆయన వెల చెల్లించాడు. అంటే మన పాపములకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి, మన పాపముకు రావలసినటువంటి ఆ యొక్క పాప పరిహారార్థ శిక్షను ఆయన భరించి మనకు వెల చెల్లించాడట. అంటే ఆయన ప్రాణాన్ని, ఆయన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి మన మీద రుణముగాను, మన మీద భారముగాను ఉన్న పాపం యొక్క పత్రాలను తీసుకుని వెళ్ళి సిలువ మీద పెట్టి, ఆయన దేహము పైన పెట్టి, ఆయన దేహములో నుండి మేకులు సిలువు కొడతా ఉంటే ఆయన యొక్క రక్తము నీ పాపపు పత్రాన్ని ఏం చేసిందట? మొత్తం నీ పాపాలన్నీ ఏమైపోయినాయి? తుడిచివేయబడినాయి. ఆ తుడిచివేయబడే కార్యాన్ని ఆయన చేసి, ఇదిగో సమాప్తమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఆయన సిలువలో ఉండి కూడా మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనకి ఏ పని అయితే అప్పగించబడిందో, ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో దానిని పూర్తిగా నెరవేర్చాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మరి మొహం మీద ఆయన ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, తలకి ముళ్ళు కిరీటం పెట్టారు, ఆయన్ని అనేకమైన మాటలు దూషించారు. అయినా ఇవన్నీ సహించుకుంటూ తండ్రి తనకి ఏ పని అప్పగించాడో ఆ పని మొత్తాన్ని సంపూర్తి చేశాడు. అంటే ఈ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యం, ప్రపంచానికి ఆయన నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఏదైనా ఒక పనిని మనకు అప్పగించినప్పుడు ఆ పనిని మనం సంపూర్తి చేయాలి, దానిని నెరవేర్చాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. కాబట్టి తండ్రి ఏమైతే అప్పగించాడో, తండ్రి ఏమైతే బాధ్యతను అప్పగించాడో దానిని ఆయన నెరవేర్చి సమాప్తి అయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక
దేవుడు సిలువలో పలికిన ఈ 6వ మాట ద్వారా మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన పనిని, మన కుటుంబాల్లో మనకు అప్పగించిన పనిని, ఆయన ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకు అప్పగించిన పనిని, అంతం వరకు ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.